ధృతరాష్ట్రుడి వయస్సు ఎంత పెద్దదో ఆయన మనసు యొక్క గుంభనం కూడా అంత పెద్దది. ఎక్కడ బయటపడాలో అక్కడ బయటపడతాడు. కాబట్టి అంత గబుక్కున బయటికి తిరిగిపోయేటటువంటి బేల మనస్సు ఉన్నవాడు కాడు, చాలా తెలివైనటువంటి వాడు. ధర్మరాజు గారికి యవరాజ్య పట్టాభిషేకం చేసేసాడు. ఆయన యువరాజు అయ్యాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నారు, ఏం అదృష్టవంతుడు పాండురాజు, శరీరం విడిచిపెట్టి ఈ లోకంలో లేకపోవచ్చు ఇవాళ. కానీ మహానుభావుడు ధర్మరాజు వంటి పెద్ద కుమారుణ్ణి కన్నాడు. రాశీభూతమైనటువంటి ధర్మము కాబట్టి మిగిలినటువంటి తమ్ముళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించగలడు. అపారమైనటువంటి శరీర బలం ఉన్నవాడు భీమసేనుడు. ద్రోణాచార్యుల వారి వద్ద శిష్యరికం చేసి లోకంలో ఎవ్వరూ ఆయనతో సమానులైనటువంటి వారి లేనటువంటి రీతిలో తయారైనటువంటి విలుకాడు సవ్యసాచి అయిన అర్జునుడు. మిగిలిన నకుల సహదేవుల మాద్రికుమారులైన కుంతీదేవి యొక్క కుమారుడు గాని వాళ్ళు ప్రేమ చేత అన్నగారులని అనుసరిస్తూ ఉంటారు, అనువర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పాండవుల అదృష్టమే అదృష్టం. వాళ్ళలాంటి పిల్లలు ఎక్కడుంటారు అని ఆయన ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు పొగుడుతున్నారు. ఎక్కడ అసూయ ఉన్నదో దానికి అవతల వారి ఉన్నతిని ఓర్చలేకపోవడం ఒకటి. రెండు, అందరూ అలా పొగుడుతుంటే అది మరీ ఏదో జ్వరం ఆవహించినట్లు. ఇదెక్కడి ప్రారంభం, నన్ను పొగడకపోగా అందరూ వాళ్ళనే పొగుడుతున్నారు. వాళ్ళు యవరాజ్య పట్టాభిషేకాన్ని పొందారు. ఇది దుర్యోధనుడి యొక్క మనస్సుకి చాలా కంటకప్రాయంగా ఉంది. ఆయన తనకి సలహా ఇచ్చేటటువంటి వారు, తనకి ఆప్తులైనటువంటి వారు అని ఎవరిని నమ్మాడో ఆ కర్ణుణ్ణి, శకుని, దుశ్శాసనుణ్ణి ఒక రోజున ఆంతరంగిక మందిరంలోకి పిలిపించుకుని వాళ్లతో కూర్చున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎప్పుడూ దుర్యోధనుడిని సక్రమమైన మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చెయ్యని వాళ్ళు. ఆయన దురాలోచనకి తగినట్టుగా ఇంకా అగ్నిహోత్రంలో నెయ్యి పోసేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. వీళ్ళని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు అంటే అంతకన్నా మరొక మాట వినడానికి ఆయన మనసు సిద్ధంగా ఉండదు. కొంతమందిలో లక్షణం ఎలా ఉంటుందంటే స్వభావ సిద్ధంగా దురాలోచన లోపల నుంచి వస్తున్నా పెద్దల మాట వినే లక్షణం ఉంటుంది. అసలు వినడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే ఎప్పుడో అప్పుడు అది మనసు మారే అవకాశం ఉంటుంది. ఆ మనసు మారడం అనేటటువంటిది దాని ప్రభావం అది చూపిస్తుంది నడవడి మీద. కానీ